Now I would like to explain about replication of DNA. So replication of DNA nucleic acids complete అయింది కదా, న్యూక్లియోటైడ్స్ న్యూక్లియోసైడ్స్. సో మొత్తం కంప్లీట్ అయినాయి. తర్వాత రిప్లికేషన్ ఆఫ్ DNA. సో వాట్ ఈజ్ రిప్లికేషన్ చూస్తే కనుక టోటల్ కంటెంట్ నీడ్ ఆఫ్ రిప్లికేషన్ DNA స్ట్రక్చర్. సో రిప్లికేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ ఏంటి, అలాగే రిప్లికేషన్స్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి. 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఇనిషియేషన్, స్టెప్ 2 ఎలాంగేషన్ అండ్ స్టెప్ 3 టెర్మినేషన్. ఇవి సో ఫస్ట్ ఇనిషియేషన్ ఎలా ప్రారంభమవుతుంది, ఎలాంగేషన్ ఎలా రిప్లికేషన్ జరుగుతుంది, ఎలా టెర్మినేట్ అవుతుంది. సో ఇది కంటెంటు. అండ్ నెక్స్ట్ వన్ నీడ్ ఆఫ్ రిప్లికేషన్. DNA is the genetic material that defines every cell. సో ప్రతి సెల్లోనూ DNA అనేది న్యూక్లియస్లో ఉంటుంది. అలాగే ప్రతి సెల్ యొక్క ఫంక్షన్ని దేని అండర్లో ఉంటుంది అంటే DNA న్యూక్లియస్లో ఉన్నటువంటి DNA పైన డిపెండ్ అయ్యి ప్రతి సెల్ కూడా వర్క్ చేస్తుంది. బిఫోర్ ఏ సెల్ duplicates and is divided into new daughter cells through either mitosis or meiosis. మైటోసిస్ ద్వారా కానీ మియోసిస్ ద్వారా కానీ ప్రతి సెల్ 2 కింద డూప్లికేట్ అంటే డబుల్ అవుతుందన్నమాట. దాన్నే రిప్లికేషన్ అంటారు. సో ఇంకా అర్థం అవ్వకపోతే కనుక ద పేరెంటల్ DNA ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 డాటర్ DNA మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ రిప్లికేషన్ అని రాయండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ biomolecules and organelles must be copied to be distributed among the cells. సో ఈ యొక్క డివైడ్ అయినటువంటి డాటర్ సెల్స్ అనేవి ప్రతి దాంట్లోనికి కాపీ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ప్రతి ఆర్గనెల్స్లోనికి ప్రతి మాలిక్యూల్లోనికి కూడా DNA అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత DNA ఫౌండ్ విత్ ఇన్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్లో ఉండే ఆ DNA అనేది ఎక్కడ కనిపిస్తుందంటే సెల్ యొక్క న్యూక్లియస్లో కనిపిస్తుంది. ఇది ఇట్ మస్ట్ బి రిప్లికేటెడ్ ఇన్ ఆర్డర్ టు ఇన్ష్యూర్ దట్ ఈచ్ న్యూ సెల్ రిసీవ్స్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్. సో DNA అనేది రిప్లికేషన్ జరిగి క్రోమోజోమ్ కింద కండెన్సేషన్ జరిగి సో ప్రతి సెల్లు కూడా కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఒక్కొక్క సెల్లు ఆ ఆర్గానిజంలో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉంటాయో అన్ని క్రోమోజోమ్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ DNA రిప్లికేషన్ ఈజ్ ఏ విటల్ ఫర్ సెల్ గ్రోత్, రిపేర్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం. సో DNA రిప్లికేషన్ అనేది ఒక ప్రముఖమైనటువంటి ప్రాసెస్ అనమాట. ఇది సెల్ యొక్క గ్రోత్కి, అలాగే రిపేర్ అంటే ఏంటంటే న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి కదా, మిస్పేర్ వస్తే కనుక దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా రిప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్, రిప్రొడక్షన్ జరగాలన్నా కూడా DNA రిప్లికేషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ DNA రిప్లికేషన్. సో ఫస్ట్ నేను చెప్పేది రాయండి, ఇక్కడ ఉన్నది కాకుండా ఇది తర్వాత రాదురు కానీ. నోట్ డౌన్ ఫ్యూ పాయింట్స్ ఫర్ DNA replication. సో మోడ్ ఆఫ్ DNA replication అని హెడ్డింగ్ పెట్టండి. ద మోడ్ ఆఫ్ DNA replication divided into 3 types. They are dispersive replication, second one conservative replication, third one semi-conservative replication. ఫస్ట్ వన్ది డిస్పర్సివ్, DISPERSIVE, డిస్పర్సివ్ రిప్లికేషన్ ఫస్ట్ది. సో డిస్పర్సివ్ రిప్లికేషన్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ద 2 strands of parent DNA break randomly and produce several pieces. I say again, the 2 strands of parent DNA break randomly and produce several pieces. పేరెంటల్ DNA యొక్క 2 strands కూడా సెపరేట్ అయ్యి 2 strands కూడా సెపరేట్ అవ్వడం, అలాగే నెంబర్ ఆఫ్ పీసెస్ కింద కట్ అవుతాయి అన్నమాట. అలాగే దీస్ పీస్ రిప్లికేట్ అండ్ రీయునైట్. దీస్ పీసెస్ రిప్లికేట్ అండ్ రీయునైట్ టు ఫార్మ్ న్యూ డాటర్ DNA మాలిక్యూల్స్. సో ప్రతి పీసు కూడా రిప్లికేషన్ చెంది ఒకదానితో ఒకటి కలిసి ఒక న్యూ డాటర్ DNA మాలిక్యూల్ అనేది ఏర్పరుస్తుంది. ఓకేనా. దీస్ న్యూ DNA మాలిక్యూల్స్, I say again, these new DNA molecules
contain a mixture of old and new nucleotides scattered along the chain. ఈ యొక్క ఫామ్ అయినటువంటి న్యూ డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 స్ట్రాండ్స్ కూడా స్కాటర్డ్ పొజిషన్లో న్యూ న్యూక్లియోటైడ్స్ అలాగే ఓల్డ్ న్యూక్లియోటైడ్స్ స్కాటర్డ్ పొజిషన్లో ఉంటాయన్నమాట. ఓకేనా. The daughter molecules can be described as hybrid. This type of replication is called dispersive replication. సో డిస్పర్సివ్ రిప్లికేషన్ అంటే అదనమాట. దీనికి సంబంధించిన డయాగ్రామ్ నేను తర్వాత ఫార్వర్డ్ చేస్తాను. సో అగైన్ dispersive replication. Note down the 2 strands of parent DNA break randomly and produce several pieces. These pieces replicate and reunite to form new daughter DNA molecules. These new DNA molecules contain a mixture of old and new nucleotides scattered along the chains. The daughter molecules can be described as hybrids. This type of replication is called dispersive replication. ఓకేనా, అది ఫస్ట్ది. అండ్ సెకండ్ది ఏంటంటే కన్జర్వేటివ్ రిప్లికేషన్. కన్జర్వేటివ్ రిప్లికేషన్ అని హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో ఆఫ్టర్ రిప్లికేషన్ 1 daughter DNA contains the original 2 strands of the parent molecules. సో రిప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి రిప్లికేషన్ జరిగిన తర్వాత ఒక పేరెంటల్ డిఎన్ఏ నుండి 2 డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏర్పడతాయి. దాంట్లో ఒకటి కంప్లీట్గా పేరెంటల్ మాలిక్యూల్ ఎలా అయితే ఉందో 2 స్ట్రాండ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంకోటి వైల్ ద అదర్ డాటర్ మాలిక్యూల్ కంటైన్ 2 న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్. ఇంకొకటి వచ్చేసి కంప్లీట్గా 2 నూతనంగా ఏర్పడిన 2 స్ట్రాండ్స్ని కలిగి ఉంటాయి. దీన్ని కన్జర్వేటివ్ రిప్లికేషన్ అంటారు. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. ఈ మెథడ్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. పైది డిస్పర్సివ్ది కూడా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ థర్డ్ వన్, సో కన్జర్వేటివ్ రిప్లికేషన్ మ్యాటర్ ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ రిప్లికేషన్ 1 daughter DNA contains the original 2 strands of the parent molecule while the other daughter molecule contains 2 newly synthesized strands. This method is ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. ఓకే, దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా నేను తర్వాత ఫార్వర్డ్ చేస్తాను. అండ్ థర్డ్ది సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్. ఇది థర్డ్ రిప్లికేషన్, సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్. సో దీనికి కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. దిస్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై వాట్సన్ అండ్ క్రిక్. సో సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ మెథడ్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరంటే వాట్సన్ అండ్ క్రిక్. ఓకేనా. అలాగే దీంట్లో ఏంటంటే సెమీ కన్జర్వేటివ్ అంటే నోట్ డౌన్ ఫ్యూ పాయింట్స్. సెమీ కన్జర్వేటివ్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద డిఎన్ఏ ఈజ్ కన్జర్వ్డ్. దీంట్లో 50% ఆఫ్ డిఎన్ఏ అనేది కన్జర్వ్ చేస్తుంది. ఓన్లీ 1 strand ఈజ్ సింథసైజ్డ్ అండ్ ద అదర్ హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ డిఎన్ఏ ఈజ్ రిటైన్డ్. సో ఒక పేరెంటల్ మాలిక్యూల్ నుంచి 2 డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏర్పడితే ఒక స్ట్రాండ్ కంప్లీట్గా పేరెంటల్ స్ట్రాండ్కి సంబంధించినది, ఇంకొక స్ట్రాండ్ ఏమో న్యూగా సింథసైజ్ అయింది. రెండిట్లో కూడా సేమ్ ఉంటాయి. 2 daughter DNA molecules కూడా one of the strand belongs to parental strand and remain other strand newly synthesized. ఓకేనా, దాన్ని సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ టైప్ ఆఫ్ రిప్లికేషన్ అని రాసి ఇప్పుడు నేను చెప్పేది రాయండి. డిఎన్ఏ రిప్లికేషన్ ఈ సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి డిఎన్ఏ రిప్లికేషన్ ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్. ఈచ్ డిఎన్ఏ స్ట్రాండ్ సర్వ్స్ యాజ్ ఏ టెంప్లేట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఏ న్యూ స్ట్రాండ్. సెపరేట్ అయినటువంటి డిఎన్ఏ డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ప్రతి స్ట్రాండు కూడా సెపరేట్ అయిన స్ట్రాండ్, ఈచ్ స్ట్రాండ్ ఎలా యాక్ట్ చేస్తుందంటే టెంప్లేట్ స్ట్రాండ్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ టెంప్లేట్ స్ట్రాండ్ నుండి అనదర్ న్యూ స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. టెంప్లేట్ స్ట్రాండ్, సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్ ప్రొడ్యూసింగ్ 2 న్యూ డిఎన్ఏ మాలిక్యూల్స్. అంటే 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అంటే 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకేనా.
ఇవి రెండు కూడా సెపరేట్ అయ్యి ఇలా ఫామ్ అవుతాయి. ఓకేనా. సో ఇలా ఫామ్ అయిన తర్వాత దీనికి న్యూగా 2 స్ట్రాండ్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే టెంప్లేట్ స్ట్రాండ్స్. ఈ స్ట్రాండ్స్ని టెంప్లేట్ స్ట్రాండ్స్ అంటారు. దీనికి అనదర్ ఆల్టర్నేటెడ్గా ఏం ఫామ్ అవుతుందంటే కొత్తగా ఫామ్ అయినటువంటి న్యూగా సింథసైజ్ అయిన న్యూ స్ట్రాండ్ అనేది దీనికి ఫామ్ అయ్యి ఒక 2 DNA మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ ఇప్పుడు నేను వేసేది. సో మొత్తం ఎన్ని ఫామ్ అయినాయి, 2 డాటర్ DNA మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇది ఇక్కడ ప్రొడ్యూసింగ్ 2 న్యూ DNA మాలిక్యూల్స్ ఈచ్ విత్ 1 న్యూ స్ట్రాండ్ 1 ఓల్డ్ స్ట్రాండ్. దిస్ ఈజ్ సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్. సో ఇది కొత్తది, ఇది పాతది, మొత్తం 2 ఉంటాయి. దీన్ని సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ అంటారు. రిప్లికేషన్ బిగిన్స్ ఎట్ అన్ ఆరిజిన్ అండ్ యూజువల్లీ ప్రొసీడ్స్ బై డైరెక్షనల్. సో 2 డైరెక్షన్స్లోనూ కూడా రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద రిప్లికేషన్ లూప్స్ ఆల్వేస్ ఇనిషియేట్ అట్ ఏ యూనిక్ పాయింట్ విచ్ వాజ్ టర్మ్డ్ అన్ ఆరిజిన్ కాంప్లెక్స్. సో రిప్లికేషన్ అనేది లూప్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లూపు, ఇది ఒక లూపు. స్టార్టింగ్ ఏ లూప్ అయితే ఉందో అక్కడ ఒక లూప్ దగ్గర రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ లూప్ యొక్క సైట్ని ఆరిజిన్ కాంప్లెక్స్ లేదా ఆరిజిన్ సైట్ అంటారు. అక్కడ ఎడినిన్, థైమిన్, బేస్ పెయిర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. DNA సింథసిస్ ప్రొసీడ్స్ ఇన్ 5' to 3' డైరెక్షన్ అండ్ ఈజ్ సెమీ డిస్కంటిన్యూస్. A new strand of DNA is always synthesized in the 5' to 3' direction. ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెప్పారు, DNA synthesis proceeds in 5' to 3' direction and is semi-discontinuous, and a new strand of DNA is always synthesized in the 5' to 3' డైరెక్షన్. ఓకేనా. ఇక్కడ DNA సింథసిస్ అనేది 5' నుండి 3' అంటే టెంప్లేట్ ఉంటుంది కదా, టెంప్లేట్ని బేస్ చేసుకుని న్యూ స్ట్రాండ్ అనేది సింథసైజ్ అవుతుంది. ఎటు నుంచి, దిస్ వన్ 5' to 3' డైరెక్షన్లో న్యూ స్ట్రాండ్ అనేది సింథసిస్ అవుతుంది. అలాగే 3'లో ఎప్పుడూ కూడా హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఉండటం వల్ల సో ఈ రిప్లికేషన్ అనేది కంటిన్యూగా ఎలాంగేట్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది 5' to 3' direction and is semi-discontinuous. A new strand of DNA is always synthesized 5' to 3' direction with the free 3' OH as the point at which the DNA is elongated. అంటే ఇది టెంప్లేట్ స్ట్రాండ్, ఇది న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ 5' to 3' సెమీ కంటిన్యూస్. దీన్ని సెమీ కంటిన్యూస్ మ్యానర్ అంటారు. ఇది లీడింగ్ స్ట్రాండ్, ఇది కంటిన్యూస్ స్ట్రాండ్, ఇది లాగింగ్ స్ట్రాండ్, ఇది డిస్కంటిన్యూస్ స్ట్రాండ్, దిస్ వన్. సో డయాగ్రామ్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ DNA స్ట్రక్చర్. సో DNA structure, DNA or deoxyribonucleic acid is a type of molecule known as nucleic acid. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, RNA ఒకటి, DNA ఒకటి. DNA అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, RNA అంటే రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఇవి సో న్యూక్లిక్ యాసిడ్లో 1 టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఏంటంటే DNA. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 కార్బన్ డిఆక్సిరైబోస్ షుగర్, ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేసెస్. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 5th కార్బన్ పొజిషన్లో రైబోస్ షుగర్ అనేది ఉంటుంది, అది తీసేసి ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డిఆక్సిరైబోస్ షుగర్, ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేసెస్, మూడిటితో కలిసి DNA అనేది ఫామ్ అవుతుంది. డబుల్ స్ట్రాండెడ్ DNA కన్సిస్ట్స్ ఆఫ్ 2 స్పైరల్ న్యూక్లిక్ యాసిడ్ చైన్స్ దట్ ఆర్ ట్విస్టెడ్ ఇంటూ ఏ డబల్ హెలిక్ షేప్. ఇవి దీన్ని డబల్ హెలిక్ షేప్ అంటారు. అలాగే దీస్ ట్విస్టింగ్స్ అలోస్ DNA టు బీ మోర్ కాంపాక్ట్. సో ఇలా ఉండటం వల్ల DNA అనేది టైట్గా బైండ్ అయి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ఫిట్ విత్ ఇన్ ద న్యూక్లియస్, DNA ఈజ్ ప్యాక్డ్ ఇన్ టు టైట్లీ కాల్డ్ స్ట్రక్చర్ కాల్డ్ క్రోమాటిన్. సో ఆల్రెడీ క్రోమాటిన్ అంటే ఏంటో
చెప్పడం జరిగింది. ఈ ఈ యొక్క హెలిక్స్ అనేవి ట్విస్ట్ అవ్వటం వల్ల దాంట్లో డిఎన్ఏ అనేది న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ లోపలే డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ అనేది టైట్గా బైండ్ అవుతుంది. సో ఆ టైట్గా బైండ్ అయినటువంటి స్ట్రక్చర్ని, కాయిలింగ్ జరిగినటువంటి కాయిల్ స్ట్రక్చర్ని ఏమంటారు అంటే క్రోమాటిన్ అని పిలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఎంజైమ్స్. డిఎన్ఏ రిప్లికేషన్కి ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ ఏంటో చూస్తే, డిఎన్ఏ రిప్లికేషన్ వుడ్ నాట్ అక్కర్ వితౌట్ ఎంజైమ్స్ దట్ కెటలైజ్ వేరియస్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్. సో డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంజైమ్స్ ఉండాలి. ఎంజైమ్స్ లేకపోతే రిప్లికేషన్ అనేది సింథసిస్ అవ్వదు. రిప్లికేషన్ అంటేనే సింథసిస్. ఆ సింథసిస్ అనేది కంటిన్యూగా జరగదు. ఫస్ట్ వన్ డిఎన్ఏ హెలికేస్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఎన్ఏ హెలికేస్? సో unwinds and separate double-stranded DNA as it moves along the DNA. సో ఇది ఫస్ట్ డిఎన్ఏ హెలికేజ్ అనే ఎంజైము డబల్ హెలిక్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది. టోటల్ డిఎన్ఏ స్ట్రాండ్స్ 2 స్ట్రాండ్స్ నుండి కూడా డిఎన్ఏ హెలికేజ్ అనేది మూవ్ అవుతూ లూప్స్ ఉంటాయి కదా, ఆ లూప్స్ని సెపరేట్ చేస్తూ మరలా వైండింగ్ జరగకుండా అన్వైండ్ అంటే మరలా ట్విస్టింగ్ జరగకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. అన్వైండ్స్ అండ్ సెపరేట్, ఒకదానితో ఒకటి లూప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా, 2 స్ట్రాండ్స్ డబుల్ హెలిక్స్ ఫామ్ అవ్వకుండా సెపరేట్ చేస్తూ వెళ్ళేటటువంటి ఎంజైమ్ డిఎన్ఏ హెలికేజ్. ఇట్ ఫార్మ్స్ ద రిప్లికేషన్ ఫోర్క్ by breaking hydrogen bonds between nucleotide pairs in DNA. సో న్యూక్లియోటైడ్ పేర్స్కి ఎడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ కదా డిఎన్ఏలో ఉండేటటువంటి 4 నైట్రోజన్ బేసెస్. సో వాటి మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేసి రిప్లికేషన్ ఫోర్క్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు రిప్లికేషన్ ఫోర్క్ అంటే ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి లూప్ అనేది ఫామ్ అవ్వాలి. వీటి మధ్య ఉన్న బాండ్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేసి ఒక ఫోర్క్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దాన్ని రిప్లికేషన్ ఫోర్క్ అంటారు. ఓకేనా. ఏ ఎంజైమ్ అంటే డిఎన్ఏ హెలికేజ్ మధ్యలో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేసి రిప్లికేషన్ ఫోర్క్ని ఫామ్ చేస్తుంది. అలాగే 2 స్ట్రాండ్స్ని సెపరేట్ చేయడానికి యూటిలైజ్ అయ్యే ఎంజైమ్ డిఎన్ఏ హెలికేజ్. నెక్స్ట్ వన్ డిఎన్ఏ ప్రైమేస్. ఏ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ దట్ జనరేట్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. డిఎన్ఏ ప్రైమేస్ అనేది ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. Primers are short RNA molecules that act as templates for the starting point of DNA replication. సో ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే టెంప్లెట్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇదిగో ప్రైమేస్ లేదా ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటారు. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రిప్లికేషన్ అనేది, ఎలా జరుగుతుంది అనమాట 5' to 3' డైరెక్షన్లో. ఓకేనా. ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చేసి ఫస్ట్ బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా వచ్చి డిఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ వల్ల న్యూక్లియోటైడ్స్ వచ్చి ఒకదానితో ఒకటి అలాగా సింథసైజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇది ప్రైమేస్. దిస్ వన్ ఈస్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్. అండ్ నెక్స్ట్ వన్ DNA polymerases synthesize new DNA molecule by adding nucleotides to leading and lagging DNA strands. సో లీడింగ్ స్ట్రాండ్ అంటే కంటిన్యూస్ స్ట్రాండ్, లాగింగ్ స్ట్రాండ్ అంటే డిస్కంటిన్యూస్ స్ట్రాండ్. సో లీడింగ్ స్ట్రాండ్ కంటిన్యూగా సింథసైజ్ అవుతే లాగింగ్ స్ట్రాండ్ అనేది ఫ్రాగ్మెంట్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని ఒకజాగి ఫ్రాగ్మెంట్స్ అంటారు. సో డిఎన్ఏ పొలిమరేజ్ యొక్క పని ఏంటంటే న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తూ వెళ్తుందన్నమాట. దాని పని అంతే, సింథసైజింగ్ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ ఏర్పడడానికి ఇది ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. అలాగే ఇందువల్ల న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ని యాడ్ చేస్తుందంటే బై యాడింగ్ న్యూక్లియోటైడ్స్ టు లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్. రెండింటికి కూడా లీడింగ్ స్ట్రాండ్కి లాగింగ్ స్ట్రాండ్కి రెండింటికి డిఎన్ఏ పొలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్స్ని ఏర్పరుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ టోపో ఐసోమరేజ్ ఆర్ డిఎన్ఏ గైరేజ్. టోపో ఐసోమరేజ్ అంటే unwinds and rewinds DNA strand to prevent the DNA from becoming
ట్యాంగ్లెడ్ ఆర్ సూపర్ కాయిల్డ్. సో అన్వైండ్, వైండింగ్ జరగకుండాను, అలాగే రీవైండ్స్ అగైన్ మరలా ఒకదాంతో ఒకటి ట్విస్టింగ్ జరగడానికి కూడా డిఎన్ఏ గైరేజ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే హెలిక్స్ అనేవి ఒకదానితో ఒకటి సో ట్విస్టింగ్ జరగకుండా ఉండడానికి, అలాగే టోపో ఐసోమరేజెస్ అంటే రిప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత సో హెలిక్స్ అనేది ఫామ్ అవ్వడానికి కూడా టోపో ఐసోమరేజ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి సో ఇక్కడ అన్వైండ్స్, రీవైండ్స్ అంటే 2 స్ట్రాండ్స్ యొక్క హెలిక్స్ ఉంటాయి కదా, వాటిని రెండింటిని సెపరేట్ చేయడం. మరలా వాటి మధ్య రీవైండ్స్ అంటే నైట్రోజన్ బేసెస్ని యాడ్ చేస్తూ రీవైండ్ ఆ మెలికలను తర్వాత ఏర్పరుస్తుంది అనమాట, హెలిక్స్ని తర్వాత ఏర్పరుస్తుంది. అలాగే ఇంకా ఏం చేస్తుందంటే డిఎన్ఏ ఫ్రమ్ ఇట్ ప్రివెంట్ డిఎన్ఏ ఫ్రమ్ బికమింగ్ సూపర్ కాయిల్డ్, ఆ కాయిలింగ్ జరగకుండా కంట్రోల్ చేస్తుంది. స్టార్టింగ్ రిప్లికేషన్లోనేమో అన్వైండ్ చేస్తుంది, రిప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రీవైండ్ సో హెలిక్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది టోపో ఐసోమరేజ్ యొక్క ఫంక్షన్. తర్వాత ఎక్సోన్యూక్లియేస్, గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ రిమూవ్ న్యూక్లియోటైడ్ బేసెస్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ డిఎన్ఏ చైన్. ఎక్సోన్యూక్లియేస్ ఏంటంటే రిప్లికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో ఎండ్ పోర్షన్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ బేసెస్ అంటే ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఓకేనా, అది ఎక్సోన్యూక్లియేస్ యొక్క యాక్టివిటీ. నెక్స్ట్ వన్ డిఎన్ఏ లైగేస్. సో వాట్ ఈస్ ద డిఎన్ఏ లైగేస్ చూస్తే కనుక జాయింట్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ టుగెదర్ బై ఫార్మింగ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ బిట్వీన్ న్యూక్లియోటైడ్స్. సో డిఎన్ఏ లైగేస్ ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ స్టాండ్, లాగింగ్ స్టాండ్ అని చెప్పాను. లీడింగ్ స్టాండ్ వచ్చేసి కంటిన్యూస్ స్టాండ్, లాగింగ్ స్టాండ్ వచ్చేసి డిస్కంటిన్యూస్ స్టాండ్ అని చెప్పాను. సో ఇక్కడ లాగింగ్ స్ట్రాండ్ ప్రొడ్యూస్ ఒగజాకి ఫ్రాగ్మెంట్స్ అంటే స్మాల్ ఫ్రాగ్మెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి జాయిన్ అవ్వడానికి ఏ ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే డిఎన్ఏ లైగేస్. కాబట్టి ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ joins DNA fragments together by forming phosphodiester bonds between న్యూక్లియోటైడ్స్ మధ్య సో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ని ఫామ్ చేసి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని ఒకదానితో ఒకటి అటాచ్ చేయడానికి యూజ్ అయ్యే ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ స్టెప్స్. ఫస్ట్ వన్ స్టెప్ 1 ఇనిషియేషన్. రిప్లికేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ రిప్లికేషన్ ఫోర్క్. ఏం ఫామ్ చేస్తుంది అంటే ఆల్రెడీ చెప్పాను, డిఎన్ఏ హెలికేజ్ అనే ఎంజైమే సో ఉన్నటువంటి లూప్స్ని సెపరేట్ చేసి ఒక ఫోర్క్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది, దాన్ని రిప్లికేషన్ ఫోర్క్ అంటారని. సో బిఫోర్ డిఎన్ఏ కెన్ బి రిప్లికేటెడ్ ద డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ మస్ట్ బి అన్జిప్పెడ్. సో అన్వైండ్ అనమాట. ఒక పౌచుకున్నటువంటి జిప్ని తీసేస్తే ఎలా ఫామ్ అవుతుందో వై షేప్లో అలా ఫామ్ అవుతుంది అనమాట రిప్లికేషన్ ఫోర్క్ అనేది. అంటే ఎలా అంటే ఇది స్ట్రాండ్ ఇది డిఎన్ఏ కదా, రెండింటిని సెపరేట్ చేస్తుంది అంటే వై షేప్లో ఫామ్ అయింది కదా, దీన్ని రిప్లికేషన్ ఫోర్క్ అంటారు. అది replication fork must be unzipped into 2 single strands. ఇది సింగిల్ స్ట్రాండే, ఇది సింగిల్ స్ట్రాండే, 2 స్ట్రాండ్స్ని సింగిల్గా ఏర్పరుస్తుంది. ఇన్ ఆర్డర్ టు అన్వైండ్ డిఎన్ఏ. సో డిఎన్ఏని సెపరేట్ చేస్తుంది అనమాట స్ట్రాండ్స్ని. దీస్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ బేస్ పెయిర్స్ మస్ట్ బి బ్రోకెన్. సో మధ్య ఉన్నటువంటి 2 స్ట్రాండ్స్కి మధ్య ఉన్న నైట్రోజన్ బేసెస్ మధ్య ఉన్న హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. దీనివల్ల ఈ మొత్తం 2 స్ట్రాండ్స్ని సెపరేట్ చేయడం, హైడ్రోజన్ బాండ్స్ని నైట్రోజన్ బేసెస్ మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ని సెపరేట్ చేయడం ఏ ఎంజైమ్ ఫంక్షన్ అంటే దిస్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై అన్ ఎంజైమ్ నోన్ యాజ్ డిఎన్ఏ హెలికేజ్. డిఎన్ఏ హెలికేజ్ యొక్క ఫంక్షన్. DNA helicase disrupts the hydrogen bonding between base pairs to separate the strands into Y shape. ఆల్రెడీ చెప్పాను, దీన్ని తిరిగేస్తే ఏమొస్తుంది Y shape. ఓకేనా, Y shape known as the replication fork. This area will be the template for replication to begin. మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి 2 స్ట్రాండ్స్ కూడా టెంప్లేట్ స్ట్రాండ్స్ కింద యాక్ట్ చేసి రిప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఇది స్టెప్ 1.
And next one, however the replication fork is bidirectional. One strand is oriented in the 3' to 5' direction. ఒక స్ట్రాండ్ ఏమో 3' నుంచి 5' డైరెక్షన్కి సింథసైజ్ అవుతుంది. దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. లీడింగ్ మీన్స్ కంటిన్యూస్ స్ట్రాండ్. వైల్ ద అదర్ ఈజ్ ఓరియంటెడ్ 5' to 3'. ఇందాక చూపించాను కదా 5' to 3' డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ లాగింగ్ స్ట్రాండ్. ఆ రిప్లికేషన్ ఫోర్క్లో టూ డైరెక్షన్స్లో సింథసిస్ అనేది స్టార్ట్ అయ్యి న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్ని ఫామ్ అవుతాయి. ఒకటి లీడింగ్ స్ట్రాండ్, ఇంకోటి లాగింగ్ స్ట్రాండ్. అది ఇనిషియేషన్. నెక్స్ట్ వన్ స్టెప్ 2, ప్రైమర్ బైండింగ్. సో ఇక్కడ వన్స్ ద DNA స్ట్రాండ్స్ హ్యావ్ బీన్ సెపరేటెడ్, సో రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఫామ్ అయ్యి 2 స్ట్రాండ్స్ సెపరేట్ అవుతాయి కదా. ఏ షార్ట్ పీస్ ఆఫ్ RNA కాల్డ్ ఏ ప్రైమర్ బైండ్స్ టు ద 3' ఎండ్ ఆఫ్ ద స్ట్రాండ్. సో 3' ఎండ్ దగ్గర అంటే 5' దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. 5' యొక్క ఆపోజిట్ పోర్షన్లో 3' ఎండ్ దగ్గర RNA ప్రైమర్ అనేది వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే 5' to 3' ఈ డైరెక్షన్లో జరుగుతుంది. ఓకేనా. సో ఇది 5', ఇది 3'. అంటే 3' ఇక్కడే ఉంటుంది. ఇక్కడ RNA ప్రైమర్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. RNA ప్రైమర్ వచ్చి అక్కడ యాడ్ అవుతుంది. అండ్ ద ప్రైమర్ ఆల్వేస్ బైండ్స్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద రిప్లికేషన్. సో స్టార్టింగ్ అనేది ప్రైమర్తోనే రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైమర్స్ ఆర్ జనరేటెడ్ బై ద ఎంజైమ్ DNA ప్రైమేస్. DNA ప్రైమేస్ అనే ఎంజైమ్ని ప్రైమర్స్ ఆర్ జనరేటెడ్ బై ద ఎంజైమ్ DNA ప్రైమేస్. ఆల్రెడీ ఇందాక చెప్పాను DNA ప్రైమేసే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ RNA ప్రైమర్ ఎంజైమ్ అని చెప్పాను. DNA ప్రైమేస్ వలన ఆ ప్రైమర్స్ RNA ప్రైమర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ RNA ప్రైమర్స్ వచ్చి 3' దగ్గర బైండ్ అయ్యి రిప్లికేషన్ అనేది ఇనిషియేట్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ elongation. Step 3, elongation. Enzymes known as DNA polymerases are responsible creating the new strand by a process called elongation. DNA polymerases ఏం చేస్తాయి అంటే సో న్యూక్లియోటైడ్స్ని తెచ్చి యాడ్ చేస్తూ వెళ్తాయి DNA polymerases. ఓకేనా. ప్రైమర్ ఉంటుంది, ప్రైమర్ సింథసిస్ చేస్తుంది కదా, దాంతో పాటు ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ DNA polymerase ఏం తెస్తుంది అంటే న్యూక్లియోటైడ్స్ని తెచ్చి యాడ్ చేస్తుంది. దానివల్ల సింథసిస్ అనేది కంటిన్యూగా జరిగే ఎలాంగేట్ అవుతుంది. ఇన్ ప్రోకారియోట్స్ సచ్ యాజ్ ఈ కోలై పొలిమరేస్ 3 ఈజ్ ద మెయిన్ రిప్లికేషన్ ఎంజైమ్. ఈ కోలైలో చూస్తే రిప్లికేషన్కి సంబంధించి పొలిమరేస్ 3 అనేది మెయిన్ ఎంజైమ్. వైల్ పొలిమరేస్ 1, 2, 4, 5 ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్రర్ చెక్కింగ్. ఎర్రర్ చెక్కింగ్ మీన్స్ న్యూక్లియోటైడ్ ఎడినిన్ వచ్చేసి థైమిన్తోనే బైండ్ అవ్వాలి. అలా కాకుండా ఎడినిన్ వచ్చేసి సైటోసిన్తో బైండ్ అయితే న్యూక్లియోటైడ్స్ అనేవి సో డిఫరెన్స్ వస్తుంది. అటువంటి ఎర్రర్స్ని క్లియర్ చేయడానికి మెయిన్ రోల్ ప్లే చేసే ఎంజైమ్స్ ఈ కోలైలో ఏంటంటే పొలిమరేస్ 1, 2, 4 and 5. ఓకేనా. ఎర్రర్ చెక్కింగ్ అండ్ రిపేర్, దాన్నే రిపేర్ అని కూడా అంటారు. ఆ యొక్క మిస్టేక్ని కరెక్ట్ చేస్తాయి కాబట్టి DNA రిపేర్ అంటారు. DNA polymerase 3 binds to the strand at the site of the primer. సో ప్రైమర్ ఎక్కడైతే 3' దగ్గర బైండ్ అవుతుందో అక్కడే DNA polymerase 3 కూడా వచ్చి బైండ్ అవుతుంది. అండ్ బిగిన్స్ యాడింగ్ న్యూ బేసెస్ని తెచ్చి దేనికి ఇస్తుందంటే ప్రైమర్కి ఇస్తుంది. ఆ ప్రైమర్ సింథసిస్ చేస్తూ వెళ్ళిపోతుంది. Primer and begins adding new base pairs complementary to the strand during the replication. Template strand की complementary strand ని కంప్లీట్గా సింథసైజ్ చేసేస్తాయి. ఏవి ప్రైమర్ RNA ప్రైమరు అలాగే DNA polymerase 3 ఉండటం వల్ల. ఓకేనా. ఇది అలాగే ఒకవేళ ఇన్ యూకారియోటిక్ సెల్స్ ఇంక్రీజెస్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ పొలిమరేజెస్ DNA పొలిమరేజెస్ ఏమొస్తాయంటే ఆల్ఫా, డెల్టా అండ్ ఎప్సిలాన్ ఆర్ ద ప్రైమరీ పొలిమరేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ DNA రిప్లికేషన్. ఇక్కడ పొలిమరేజ్ 3 అనేది వచ్చి సో న్యూక్లియోటైడ్స్ని తెస్తే యూకారియోట్స్లో పొలిమరేజ్ DNA పొలిమరేజ్ ఆల్ఫా, డెల్టా, ఎప్సిలాన్ అనేవి న్యూక్లియోటైడ్స్ని బేసెస్ని తెచ్చి నైట్రోజన్ బేసెస్ని తెచ్చి యాడ్ చేస్తాయి అన్నమాట, ప్రైమర్కి ఇస్తాయి. Since replication proceeds in the 5' to 3' direction,
ఆన్ ద లీడింగ్ స్ట్రాండ్. సో లీడింగ్ స్ట్రాండ్ డైరెక్షన్ వచ్చేసి 5' to 3' ఉంటుంది. ఆ డైరెక్షన్లో ప్రైమర్ వచ్చి యాడ్ అవ్వడం, కంప్లీట్గా న్యూ స్ట్రాండ్ అనేది సింథసిస్ అవుతుంది. లీడింగ్ స్ట్రాండ్ని కంటిన్యూస్ స్ట్రాండ్ అని చెప్తాం కదా. ద న్యూలీ ఫార్మ్డ్ స్ట్రాండ్ ఈజ్ కంటిన్యూస్. ఈ డయాగ్రామ్ నేను మీకు సెండ్ చేస్తాను, వాట్సాప్లో సెండ్ చేస్తాను, దాన్ని బట్టి డయాగ్రామ్ వేసుకోండి. ద లాగింగ్ స్ట్రాండ్ బిగిన్స్ రిప్లికేషన్ బై బైండింగ్ విత్ మల్టిపుల్ ప్రైమర్స్. సో ఇక్కడికి వచ్చేసి లీడింగ్ స్ట్రాండ్లో అయితే కనుక ప్రైమర్ ఒకటి బైండ్ అయితే చాలు, బట్ లాగింగ్ స్ట్రాండ్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రైమర్స్ అనేవి యాడ్ అవుతాయి. మల్టిపుల్ ప్రైమర్స్, ఈచ్ ప్రైమర్ ఈజ్ ఓన్లీ సెవరల్ బేసెస్ అపార్ట్. ప్రతి ప్రైమరు కూడా కొన్ని అనేక బేస్ పెయిర్స్కి తర్వాత ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. అంటే డిస్కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమర్ వచ్చి ఇక్కడ యాడ్ అయ్యి కొన్ని బేస్ పెయిర్స్ని సింథసైజ్ చేసింది, మరలా ఇంకొక ప్రైమర్ వచ్చేసి కొన్ని బేస్ పెయిర్స్ని సింథసైజ్ చేసింది. అంటే ఇక్కడ ప్రైమర్ ఉండేది కొన్ని బేస్ పెయిర్స్ తర్వాత ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. ఈచ్ ప్రైమర్ ఈజ్ ఓన్లీ సెవరల్ బేసెస్ అపార్ట్. DNA polymerase then adds pieces of DNA called ఒకజాకి ఫ్రాగ్మెంట్స్. ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటే ఏమంటారు అంటే, ఒకసారి డయాగ్రామ్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటే దీనికి మధ్య గ్యాప్ ఉంది, ఇది ఒక ప్రైమరు. సో దీనికి మధ్య గ్యాప్ ఉంది, కొన్ని న్యూక్లియోటైడ్స్ తర్వాత ప్రైమర్ ఉంది, అలాగే కొన్ని న్యూక్లియోటైడ్స్ సింథసైజ్ అయిన తర్వాత ప్రైమర్ ఉంది. ప్రైమర్ ఇక్కడ ఉంటుంది, DNA పాలిమరేస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ తర్వాత ప్రైమర్ అనేది సింథసైజ్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటే గ్యాప్ ఉంటుంది, ఇది ఒక ఫ్రాగ్మెంటు. దీన్ని సో లాగింగ్ స్ట్రాండ్ అంటారు. ఇది ఈజ్ ద డిస్కంటిన్యూస్ స్ట్రాండ్, ఇదేమో లీడింగ్ స్ట్రాండ్ అనేది కంటిన్యూస్ స్ట్రాండ్. ఏ డైరెక్షన్లో జరుగుతుందంటే 5' to 3'. డన్. నెక్స్ట్ వన్ లీడింగ్ స్ట్రాండ్. ఇదంతా అయిపోయింది కదా, స్టెప్ 3 ఇది కూడా అయిపోయింది. అండ్ సిన్స్ రిప్లికేషన్ ప్రొసీడ్స్ 5' to 3' డైరెక్షన్ ఆన్ ద లీడింగ్ స్ట్రాండ్, 5' నుంచి 3' వరకు సింథసిస్ అనేది జరుగుతుంది, దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. లీడింగ్ స్ట్రాండ్లో ఫామ్ అయినటువంటి న్యూ స్ట్రాండ్ కంటిన్యూగా ఉంటుంది. ద లాగింగ్ స్ట్రాండ్ బిగిన్స్ రిప్లికేషన్ బై బైండింగ్ విత్ మల్టిపుల్ ప్రైమర్స్. అనేక ప్రైమర్స్ ఉన్నాయి, ఆల్రెడీ డయాగ్రామ్లో చూసారు. ఈచ్ ప్రైమర్ ఈజ్ ఓన్లీ సెవరల్ బేసెస్ అపార్ట్. కొన్ని బేసెస్ తర్వాత ప్రైమర్ అనేది ఉంటుంది. DNA పాలిమరేస్ దెన్ యాడ్స్ పీసెస్ ఆఫ్ DNA కాల్డ్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి టు ద స్ట్రాండ్ బిట్వీన్ ప్రైమర్స్కి మధ్యన ఫ్రాగ్మెంట్స్ కింద ఉన్నాయి కదా, దాన్ని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ ఈజ్ కంటిన్యూగా లేదు, పార్ట్స్ కింద ఉంది కాబట్టి డిస్కంటిన్యూస్. యాజ్ ద న్యూలీ క్రియేటెడ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ డిస్జాయింటెడ్. సో ఒకదానితో ఒకటి ఫ్రాగ్మెంట్స్ అనేవి జాయింట్ అయ్యి లేవు కాబట్టి డిస్జాయింటెడ్ పొజిషన్లో ఉన్నవి. వీటిని జాయిన్ చేసేది ఏది అంటే టెర్మినేషన్. నెక్స్ట్ వన్స్ బోత్ ద కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్ ఆర్ ఫార్మ్డ్, రెండు ఫామ్ అవుతాయి, ఒకటి లీడింగు ఇంకొకటి లాగింగు. లీడింగ్నేమో కంటిన్యూస్ స్ట్రాండ్ అంటారు, లాగింగ్నేమో డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్ అంటారు. అన్ ఎంజైమ్ కాల్డ్ ఎక్సోన్యూక్లియేస్. ఈ రెండిట్ల పైన సో వర్క్ చేసే ఎంజైమ్ ఏంటంటే ఎక్సోన్యూక్లియేస్ ఏం చేస్తుందంటే రిమూవ్స్ ఆల్ RNA ప్రైమర్స్. సో లీడింగ్ స్ట్రాండ్లో ఉన్న ప్రైమర్ని, లాగింగ్ స్ట్రాండ్లో ఉన్నటువంటి ప్రైమర్స్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ప్రైమర్స్ ఆర్ దెన్ రిప్లేస్డ్ విత్ అప్రోప్రియేట్ బేసెస్ కొన్ని సీక్వెన్సెస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోలైలో రిప్లికేషన్ అనేది స్టాప్ అవ్వాలి అంటే టస్ ప్రోటీన్ TUS అనే సీక్వెన్స్ వస్తే అక్కడ రిప్లికేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అలాగే కొన్ని పర్టికులర్ సీక్వెన్సెస్ వల్ల ఈ సింథసిస్ అనేది స్టాప్ అవుతుంది. అనదర్ ఎక్సోన్యూక్లియేస్, ఇంకొక ఎక్సోన్యూక్లియేస్ ఏం చేస్తుందంటే ప్రూఫ్ రీడ్స్ ద న్యూలీ ఫార్మ్డ్ DNA టు చెక్, రిమూవ్ అండ్ రిప్లేస్ ఎనీ ఎర్రర్స్. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటంటే సో న్యూగా సింథసైజ్ అయినటువంటి DNA స్ట్రాండ్స్లో ఏవైనా
బేస్ పెయిర్ మ్యాచింగ్ ఉందా, లేదా కరెక్ట్గా బైండింగ్స్ బాండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. ఏకి టీకి మధ్య 2 బాండ్స్ ఉండాలి, జీకి సికి మధ్య 3 బాండ్స్ ఉండాలి. అలా కాకుండా ఏకి టీకి మధ్య 3 ఉంటే అటువంటి మిస్టేక్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి రిమూవ్ చేసి కరెక్ట్గా బాండ్స్ ఉండేటట్టు క్రియేట్ చేస్తే దాన్ని డిఎన్ఏ రిపేర్ అంటారు. డిఎన్ఏ రిపేర్ చేయడానికి కూడా ఎక్సోన్యూక్లియేజ్ అనేది యూజ్ అవుతుంది. అనదర్ ఎంజైమ్ కాల్ డిఎన్ఏ లైగేజ్. సో డిఎన్ఏ లైగేజ్ ఏం చేస్తుందంటే ఒకసారి ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా లాగింగ్ స్ట్రాండ్లో, సో లాగింగ్ స్ట్రాండ్ ప్రొడ్యూస్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కాల్డ్ ఒకసాకి ఫ్రాగ్మెంట్స్. దీస్ ఒకసాకి ఫ్రాగ్మెంట్స్ టుగెదర్ ఫార్మింగ్ ఏ సింగిల్ యూనిఫైడ్ స్ట్రాండ్. ఒకదానితో ఒకటి కంబైన్ చేయడానికి ఈ ఒకసాకి ఫ్రాగ్మెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్ చేయడానికి డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. The ends of the linear DNA present a problem as DNA polymerase akarledu. The ends of the linear DNA present DNA polymerase can only add nucleotides in the 5' to 3' direction. ఆ డిఎన్ఏ పాలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ద ఎండ్స్ ఆఫ్ ద పేరెంట్ స్ట్రాండ్ కన్సిస్ట్స్ ఆఫ్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ కాల్డ్ టీలోమేయర్స్. సో ఎండ్స్ ఆఫ్ ద పేరెంటల్ డిఎన్ఏ టెంప్లెట్ స్ట్రాండ్ ఏం కలిగి ఉంటుందంటే రిపీటెడ్ సీక్వెన్స్ ఉంటాయి, దాన్ని టీలోమియర్స్ అంటారు. టీలోమియర్స్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ క్యాప్స్ at the end of chromosome to prevent nearby chromosomes from fusing. సో ఈ యొక్క డిఎన్ఏలో లేదా క్రోమోజోమ్ యొక్క ఎండ్ పోర్షన్లోనే ఆల్రెడీ క్రోమోజోమ్ చెప్పాను. క్రోమోజోమ్ యొక్క ఎండ్ పోర్షన్లో టీలోమియర్ ఉంటుంది. ఈ టీలోమియర్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్ అటాచింగ్ ఆఫ్ అనదర్ క్రోమోజోమ్స్ లేదా ఫ్యూజింగ్ ఆఫ్ అనదర్ క్రోమోజోమ్. ఒక సెగ్మెంట్ అనదర్ సెగ్మెంట్తో ఫ్యూజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది టీలోమియర్స్ ఉండటం వల్ల. ఇవి టీలోమేయర్స్ డిఎన్ఏలో ఎక్కడ ఉంటాయి అంటే పేరెంటల్ స్ట్రాండ్ యొక్క టెర్మినల్ పోర్షన్లో రిపీటెడ్ సీక్వెన్స్ ఉంటాయి, వాటిని టీలోమేయర్స్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ attachment or fusing of another segments of chromosome. A special type of DNA polymerase enzyme called telomerase catalyzes the synthesis of telomere sequence at the ends of the DNA. So telomerase అనే ఎంజైమ్స్ ఉండటం వల్ల ఇవి ఏం చేస్తాయి అంటే ఎండ్స్ పొజిషన్లో టీలోమియర్ సీక్వెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. వన్స్ కంప్లీటెడ్ ద పేరెంట్ స్ట్రాండ్ అండ్ ఇట్స్ కాంప్లిమెంటరీ డిఎన్ఏ స్ట్రాండ్స్ కోయిల్డ్ ఇంటూ ద ఫెమిలియర్ డబుల్ హెలిక్స్. కంప్లీట్గా రిప్లికేషన్ అనేది సింథసైజ్ అయిపోయిన తర్వాత ఒకదానితో ఒకటి కోయిలింగ్ జరిగి డబుల్ హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది. In the end, replication produces 2 DNA molecules, each with one strand from the parental molecule and one new strand. మొత్తం డిఎన్ఏ రిప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పేరెంటల్ డిఎన్ఏ మాలిక్యూల్ నుండి 2 డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ఏర్పడతాయి. సో ప్రతి మాలిక్యూల్ కూడా ఒకటి పేరెంటల్ స్ట్రాండ్కి సంబంధించింది, ఒకటి న్యూగా సింథసైజ్ అయింది. సో దీన్ని సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ రిప్లికేషన్ అంటారు. ఇట్ ఈస్ మోస్ట్ accepted method. This type of method occurs in both eukaryotes and prokaryotes. ఓకేనా, ఇది డిఎన్ఏ రిప్లికేషన్. సో వాట్ ఈస్ డిఎన్ఏ రిప్లికేషన్, మోడ్ ఆఫ్ రిప్లికేషన్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అలాగే రిప్లికేషన్ ఫోర్క్ ఎలా ఫామ్ అవుతుంది. 3 మెథడ్స్ ఉంటాయి: ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్. ఇనిషియేషన్ ఎలా ఇనిషియేట్ అవుతుంది, ప్రైమర్ అనేది వచ్చి యాడ్ అవుతుంది, అలాగే డిఎన్ఏ పొలిమరేజ్ అనేది వచ్చి యాడ్ అవడం వల్ల. అదే యూకారియోట్స్లో ప్రోకారియోట్స్లో అయితే కనుక డిఎన్ఏ పొలిమరేజ్ 3 అనేది న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తూ వెళ్తుంది. ఒకవేళ యూకారియోట్స్లో అయితే కనుక డిఎన్ఏ పొలిమరేజ్ ఎప్సిలాన్, డెల్టా, సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. డెల్టా, గామా, ఇవన్నీ డెల్టా, బీటా, ఎప్సిలాన్ ఇవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత ఎలాంగేషన్. సో ఎలాంగేషన్ ప్రాసెస్లో 2 స్ట్రాండ్స్ ఏర్పడతాయి, ఒకటి లీడింగ్ స్ట్రాండ్, ఇంకొకటి లాగింగ్ స్ట్రాండ్. లీడింగ్ స్ట్రాండ్ అంటే 5' to 3' డైరెక్షన్లో జరుగుతుంది. సో ఒకటే ప్రైమరీ ఉంటుంది, ఇది కంటిన్యూగా ఫామ్ అవుతుంది. లాగింగ్ స్ట్రాండ్ అంటే డిస్కంటిన్యూగా ఉంటుంది, అనేక ప్రైమర్స్ ఉంటాయి. ప్రతి ప్రైమరు కూడా కొన్ని న్యూక్లియోటైడ్స్ తర్వాత ఉంటుంది.
సో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత టెర్మినేషన్ చేసేటప్పుడు టీలోమియర్ సీక్వెన్స్ అనేది ఎండ్ పోర్షన్లో న్యూగా సింథసైజ్ అయినటువంటి స్ట్రాండ్ యొక్క ఎండ్ పోర్షన్లో టీలోమిరేస్ అనే ఎంజైమ్ వల్ల టీలోమియర్ సీక్వెన్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి టోటల్ రిప్లికేషన్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఈ టీలోమిరేస్ అనే ఎంజైమ్ ఏంటంటే ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఇంకొక అనదర్ డిఎన్ఏ స్ట్రాండ్ కంబైండ్ అవ్వకుండా సో యూటిలైజ్ అవుతుంది. సో ఇది టెర్మినేషన్, ఇది రిప్లికేషన్ మొత్తం. థ్యాంక్ యూ.